అంటే ఈ టీజర్ చూసినప్పుడు అక్కడక్కడ నాట్ ఫుల్లీ అక్కడక్కడ ఓజీ వైబ్స్ అనిపించినాయండి. అది తమన్ గారు మ్యూజిక్ వల్ల అనిపించిందా, ఏమన్నా రెఫరెన్స్లు తీసుకున్నారు? అంటే ఆ సినిమా చేసిన ఇంపాక్ట్ వల్ల కొంచెం ఏది చేసినా, ఆ బ్లాక్ డ్రెస్ వేసినా, కొంచెం టెక్నో మ్యూజిక్ కొట్టినా దాని డిఫరెన్స్గా అనిపిస్తుంది. బట్ అలాంటి దాన్ని ముట్టుకోవడం కానీ, దాన్ని ఇమిటేట్ చేయడం కానీ అసలు దరిదాపుల్లో కూడా లేదు. చూసి ఎంజాయ్ చేసేవాళ్ళం మేము అందరం. బట్ మీరు చెప్పినట్టు ఆచి చికెన్ మసాలా ఆ రిఫరెన్స్ వచ్చిందా లేదా నాకైతే తెలియదండి. ఆబ్వియస్లీ మా బాబాయ్ కాబట్టి ఏమైనా ఆన్లైన్లో ఏమైనా ఫ్యాన్స్ అట్లా ఫోటోలు పెట్టుకుండొచ్చు తప్ప అలాంటి ఇన్స్టెంట్ కంపారిజన్స్ ఏం లేవు. ఇదొక కామెడీ ఫిలిం, అదొక కల్ట్ ఫిలిం. అదండి. ఆల్ ది బెస్ట్ అండి. రితికా గారు వన్ క్వశ్చన్ సార్, వన్ క్వశ్చన్. ఇది మన ఇద్దరు 1-on-1 ఇంటర్వ్యూలో ఉందండి. లేదు వన్ క్వశ్చన్. రెడీ. వెనకాతల ఫోటోగ్రాఫ్ చూస్తే ఎగ్జాక్ట్గా పున్నమి నాగులో చిరంజీవి గారి లాగా ఉంది. అది ఎగ్జాక్ట్, అసలు తేడా లేదు. ఈ క్యారెక్టర్ చేసినప్పుడు ఏమైనా పున్నమి నాగు రిఫరెన్స్ తీసుకోవడం కానీ, లేకపోతే అది ఎలా ఉందో ఒకసారి, ఎందుకంటే డైరెక్టర్ ఆల్సో ఎక్స్ప్రెస్డ్ ది సేమ్ థింగ్ ఇన్ మై ఇంటర్వ్యూ. ఆ గ్లిమ్సెస్ ఉంటాయండి అని నాకు ఇంటర్వ్యూలో చెప్పారు ఆయన. డిడ్ యూ ఫాలో ఎనీ ఆఫ్ దట్? సార్ చూడ్డానికి నేను మా బాబాయ్ లాగో, మా పెద్దనాన్నలాగో, మా నాన్నలాగే ఉంటాను కదండి. గాంధీలో ఉన్నాను కదా. సో పోలికలు ఎంతో కొంత ఎక్కడో ఏదో ఫ్రేమ్లో ఈ యాంగిల్లోనో కనపడితే సినిమా ఆయన మాకు ఇన్స్పిరేషన్ అంతే, కానీ ఆయన సినిమాలా చేయాలి, ఆయనలా కూడా ఉండాలి అనేది ఎప్పుడు ఉండదు. ఆచి చికెన్ మసాలా